ఫోటోలో మనం చూస్తున్న అతని పేరు రాబర్ట్ వాడ్లవ్. ఈయనని ది వరల్డ్స్ టాలెస్ట్ మ్యాన్ అని కూడా అంటారు. రాబర్ట్ గారు 8 feet 11 inches పొడవు ఉండేవారు. రాబర్ట్ గారు 1918వ సంవత్సరంలో అమెరికాలో హరోల్డ్ ఫ్రాంక్లిన్ మరియు ఎడీ మే వాడ్లవ్ దంపతులకు జన్మించారు. ఈయన పుట్టుకతోనే హైపర్ప్లాసియా అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడేవారు. ఈ హైపర్ప్లాసియా వ్యాధి వల్ల ఆయనకి హ్యూమన్ గ్రోత్ హార్మోన్ హై లెవెల్లో ఉండేది. దీనివల్ల ఆయన చిన్నప్పటి నుంచే సాధారణం కంటే ఎక్కువగా హైట్ పెరుగుతూ ఉండేవారు. రాబర్ట్ గారు 1940లో ఆయన ఒక 22వ ఏట మరణించారు. ఆయన మరణించే టైంలో ఆయన బాడీ వెయిట్ 199 kgs ఉంది. ఆయన మరణించిన తర్వాత ఇప్పటి వరకు అయితే హైట్లో ఆయన రికార్డ్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. ఇప్పటికీ కూడా హైట్లో ఆయన రికార్డ్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన బాబాయ్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి.